బ్యాక్ టు న్యూస్. సామర్లకోటలో వేంచేసి ఉన్న పంచారామ క్షేత్రం బాలాత్రిపుర సుందరి సమేత కుమార రామ భీమేశ్వర ఆలయంలో నిన్న స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాలతో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం నంది వాహనంపై గ్రామోత్సవాన్ని ఆలయ పండితులు వేద మంత్రాల మధ్య ఈవో నీలకంఠం ప్రారంభించారు. అనంతరం స్వామివారి అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నవరం దేవస్థానం నుంచి వేద పండితులు పట్టు వస్త్రాలు తీసుకుని వచ్చారు. పారిశ్రామికవేత్త గంజి బూరయ్య ముత్యాల తలంబ్రాలు ఏర్పాటు చేశారు. అన్నవరం ఆలయ వేద పండితులు వేద మంత్రాల మధ్య స్వామి అమ్మవార్ల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఈవో బళ్ల నీలకంఠం ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణంలో ఎమ్మెల్యే రాజప్ప, పట్టణ పరిధిలోని పారిశ్రామికవేత్తలు, రైతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేడు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీముఖలింగంలోని ముఖలింగేశ్వర ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారనే అంచనాలతో ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాగావళి, వంశధార, మహేంద్ర తనయ నదులలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచనలు ఇస్తున్నారు. బలరామునిచే మహాభారత యుద్ధం జరిగిన తర్వాత అందులో జరిగినటువంటి అన్యాయాలన్నీ చూసి బంధునాశనం చూసిన తర్వాత ఆ యొక్క బలరామస్వామి శ్రీకృష్ణ పరమాత్మకు అడిగేట ఈ యొక్క దోష నివృత్తికి ఏం చేస్తే బాగుంటుందని అంతటా బలరామస్వామికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఆయుధంతో భూమిలో గుచ్చితే నది ఏర్పడుతుంది, ఆ నదీ తీరాన్ని 5 లింగాలను ప్రతిష్ఠ చేయమని చెప్పారట. ఆ విధంగా మనకి రాయగడ కొండల నుంచి కూడా ఈ యొక్క నాగల్ తాలూకా మన నుంచి వచ్చింది కాబట్టి దాన్ని నాగావళి నదిగా వ్యవహరిస్తున్నాము. నువ్వు అక్కడే ఉండు, నువ్వు అక్కడ వండుకో, నువ్వు వెళ్ళిపో. నేను 2